హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి. చాలా అంటే చాలా మంచి రెసిపీ అండి. 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. పుల్ల పుల్లగా, కారం కారంగా తినాలి అనుకుంటే ఈ కర్రీని ట్రై చేయండి. అస్సలు మిస్ అవ్వద్దండి. స్టవ్ వెలిగించేసి కళాయి పెట్టేసుకుందాము. పెట్టేసుకొని ఒక గ్లాస్ నిండా నీళ్లు పోసుకుందామండి. నీళ్లు బాగా మరిగిన తర్వాత పచ్చిమిరపకాయలైతే ఈ మరిగే నీళ్ళల్లో వేసేసుకుందామండి. వేసేసుకొని మెత్తగా ఉడికించుకుందాము. దీంట్లో కొద్దిగా సాల్ట్ కూడా వేసానండి నేను. వేసి పచ్చిమిరపకాయలు ఈ సాల్ట్ మరిగే నీళ్ళల్లో వేసి బాగా మరిగించుకొని ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాము. కొద్దిగా సాల్ట్ అండి. అలాగే చిన్నుల్లిపాయ రెబ్బలు ఒక 10-12 సన్నగా కట్ చేసేసి వేసేసుకుందాము. వేసుకొని మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి. తర్వాత అది చూడండి ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకుందాము. తర్వాత ఆ మిక్సీ జార్లోనే ఉల్లిపాయ ముక్కల్ని కూడా కట్ చేసేసి వేసుకుందామండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసి వేస్తే సరిపోతుంది. ఉల్లిపాయల్ని కూడా ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకుందాము. చూడండి 2 ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత చూడండి పచ్చిమిరపకాయలు చక్కగా ఉడికిపోయినాయి. ఇలా మెత్తగా ఉండాలండి. అలా ఉంటేనే కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఒక ప్లేట్లోకి అయితే ఈ పచ్చిమిరపకాయలన్నీ తీసేసుకొని మధ్యలోకి కట్ చేసేసుకుందామండి. చూడండి నేనైతే ఇలా తుంపేసే వేస్తున్నాను. అంత చక్కగా ఉడికిపోయినాయి మెత్తగా. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తర్వాత స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసుకుందామండి. 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకుందామండి. జీలకర్ర చిటపటలాడిన తర్వాత మనం కచ్చాపచ్చాగా దంచుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకుందాము. మిక్సీ పట్టిన ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకొని దోరగా వేయించుకుందామండి. ఇలా దోరగా వేయించుకుంటే సరిపోతుంది. పచ్చి వాసన పోయేంత వరకు ఇలా వేయించుకోవాలండి. తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్న జీలకర్ర వెల్లుల్లిపాయ ముద్దను కూడా వేసేసుకుందాము. వేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకుందామండి. చూడండి చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇంట్లో కొద్దిగా పసుపు కూడా వేసుకుందామండి. వేసుకొని మొత్తం ఇలా కలిసేటట్టుగా కలుపుకొని మగ్గించుకుందాము. పచ్చివాసన పోయేంత వరకు చక్కగా మగ్గించుకోండి. తర్వాత మనం కట్ చేసేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసేసుకుందామండి. వేసేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకుందాము. ఒక 2 నిమిషాల పాటు ఇలాగే మగ్గించుకోవాలండి. ఇలా కలుపుకుంటూ మగ్గించుకుందాము. ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీ అందరికీ నచ్చుతుంది. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాము. వేసుకొని ఇలాగే మొత్తం కలిపేసుకుందామండి. ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేనప్పుడు కూడా ఈ కర్రీ చేసేసుకొని వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటుంటే చాలా బాగుంటుందండి. చూడండి ఇలా మగ్గిపోయిన తర్వాత ఒక నిమ్మకాయ చెక్కను కూడా పిండేసుకుందామండి. ఈ పులుపుకి కారానికి చాలా బాగుంటుందండి. పుల్ల పుల్లంగా కారం కారంగా తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది. మంట కూడా అసలు ఉండదండి. చాలా చాలా బాగుంటుంది. ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. పచ్చిమిరపకాయల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి నేనైతే అన్నంలోకి వేసి చూపిస్తున్నాను. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారు కదూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.